అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉద్యోగులకు కనీస సౌకర్యాన్ని తీసేస్తూ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కంట్రిబ్యూటరీ కాలేదు. ప్రభుత్వం వెంటనే కొత్త ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డులను మరి ఉద్యోగం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి ఇవే కాకుండా మరి మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మిత్రులుగా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటి మీద మరి ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్ల ఎదుట మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ జగిత్యాల జిల్లా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి యొక్క నిరసనను మరి నల్ల బ్యాడ్జీలు ధరించి తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం, ఇక్కడ నుండి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రధానమైన అంశాలు అవి కాకుండా ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామో అవన్నీ కూడా తక్షణమే విడుదల చేసి మరి మా సమస్యలన్నీ పరిష్కరించాలని తదుపరి కార్యాచరణ ఇంకా ఉధృతంగా చేయదలుచుకున్నది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఈరోజు ఉపాధ్యాయ సంఘాల తరఫున మిత్రులు ఎస్టీయు జిల్లా అధ్యక్షులు హరికిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మాజీ చైర్పర్సన్ గారు అక్కయ్య వసంత గారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, మనందరం ఇవాళ ఆలోచించుకోవాలా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే కేవలం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఏవైతే ఇబ్బంది పెట్టిందో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మరి మా మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నాం. మాకు మేనిఫెస్టో అంటే బైబిల్, భగవద్గీత. ఆనాడు ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడికి వెళ్ళి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గవర్నలీలు ఈనాటి మరి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిజమే మన రాష్ట్రం మనది, మనకు వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా కూడా మనదే మరి బుక్క అనే విధంగా మరి చేసుకున్నాం. అది అందరికి కూడా, మీ అందరికీ విదితమే, అన్నీ కూడా తెలుసు. మరి ఇవల్ల నాది తెలంగాణ, నేను ఇలా జైత్యాల జిల్లా వాడిని అని చెప్పుకునే విధంగా గర్వంగా ఇలా కలెక్టరేట్ ముందట ధర్నా చేస్తున్నాం. మన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలంటే ఈ కలెక్టర్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇలా కలెక్టరేట్ జిల్లా ఏర్పడ్డది అని అంటే అది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి నిజంగా కూడా చాలా బాధాకరం. ఇవాళ కేసీఆర్ గారు స్వరాష్ట్ర సాధనలో మీ అందరి సహకారంతో రాష్ట్ర స్థితులలో ఇలా రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. తప్పకుండా ఈ సాధించిన తెలంగాణలో మళ్ళా ఈ యొక్క జై తెలంగాణ అనని ముఖ్యమంత్రికి మన అందరి మీద, మీ అందరి మీద ప్రేమ ఉంటుందని ఎట్లా అనుకుంటారు? కాబట్టి గతంలో చేసే వరకు చేసిరు, కొనసాగింపుగా ఈ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది. మరి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రెండు వారే ఉన్నారు. మరి మీ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉంటాం. మాకున్నటువంటి ఒకే ఎమ్మెల్యే ఇక్కడ జైత్యాల జిల్లాలో మరి కొరుట్ల సంజయ్ అన్న గారు కూడా మీ అందరి పక్షాన అసెంబ్లీలో కూడా మరి గలం విప్పుతారని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తప్పకుండా మీలో ఒకరిగా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి, మీరు ఎక్కడికి పిలిచినా వచ్చి మీకోసం మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు. ఆ రోజు తెలంగాణ సాధనలో కానీ, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి పదంలో కానీ మీ అందరి ఇక్కడ కూర్చున్న వారందరి పాత్ర ఉన్నది. అందుకొరకే ఆ రోజు కేసీఆర్ గారు ఇంతకుముందు మా వసంత గారు చెప్పినట్టు రికమెండేషన్ పిఆర్సీ కోసం చేసిన దానికంటే కాదు, వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలు. ఆ రోజు తెలంగాణ కోసం వీళ్ళందరూ కూడా కష్టపడినారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళందరినీ మామూలుగా వేరే రాష్ట్రాల్లో చేసినట్టు వీళ్ళకి పిఆర్సీ ఇవ్వద్దు అని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారి 43% పిఆర్సీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది రెండోసారి అయితే కేవలం 5% పిఆర్సీ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు కమిటీ రికమెండ్ చేసింది. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? అట్లా నడవదు భయ్, వీళ్ళు మా వాళ్ళు, మా తెలంగాణ బిడ్డలు, వాళ్ళు మంచిగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని 30% పిఆర్సీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.
దయచేసి మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనము మన తల్లి, మన తెలంగాణ తల్లి ఎంతో కష్టపడ్డాం. మీరు అందరూ కష్టపడ్డారు. మీరు కష్టపడితేనే ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది. మన కష్టపడ్డ దాన్ని, ఎందుకంటే ఈ మధ్య బాధతో చెప్తున్నా, ఒక యువకులాగా మీరేం బాధపడదు, మిమ్మల్ని ఏదో అన్నామని కాదు. మొన్ననే అసెంబ్లీలో ఎవరో పాకిస్తాన్తో తెలంగాణని పాకిస్తాన్తో సంబంధించినారు. ఎవరో పాకిస్తాన్తో తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చిండ్రు. ఎంత దుర్మార్గం అంటే 16 మంది ఎంపీలు పార్లమెంట్లో ఒక్కడు మాట్లాడలే. 16 మంది ఎంపీలుగా పార్లమెంట్ చూసిండ్రు కావచ్చు, మీరు అందరు చూస్తారు కదా, బాగా డిస్కస్ అన్ని చూస్తారు. 16 మంది పార్లమెంట్లో ఒక్కడు మాట్లాడలే. అందుకొరకే కొద్ది బాధతో చెప్తా ఉన్నాను. దయచేసి 100కు 100% మీ అందరికి గ్యారంటీ ఇస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి తరపున వచ్చినాము. మాకు పోరాటాలు కొత్త కాదు. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ పోరాటం ఎక్కడికైనా తీసుకెళ్తాం. మేము 100కు 100% మీకు రావాల్సిన అన్ని కూడా వచ్చే వరకు కూడా నిలబడతాము, కొట్లాడతాము మీ అందరి కోసం కూడా అని చెప్పి మీ అందరికీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మీ అందరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మీరు ఎక్కడికి ధర్నాకు రమ్మంటే తప్పకుండా వస్తాము, తప్పకుండా పాల్గొంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. వారి ఎన్నికల ప్రణాళికలు చేసిన వాగ్దానాలు ఏవైతే అమలు చేయలేకపోవటము, దాని పరిణామాలు ఏదైతుందో ప్రజానికి వివరించే విధంగా మాకు టెలికాన్ఫరెన్స్, అందులో ప్రత్యేకంగా పేర్కొని వీళ్ళ 27th నాడు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుండ్రో, మీరందరూ అందులో విధిగా పాల్గొని మనం వారి తోడుగా నిలబడుతున్నాం, వారి హక్కుల సాధనకు చివరికంటూ పోరాడతామని చెప్పని తెలియజెప్పే విధంగా మాకు అందరూ సూచనలు చేస్తారు. దానికి పరిణామం వీళ్ళు మేమందరూ ఇక్కడికి వచ్చినాం అని చెప్పంటారు. ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు మిత్రులు వకీల్ గారే కానీ, నాగేందర్ రెడ్డి కానీ, రవికుమార్ కానీ, ముఖ్యంగా మా ఉపాధ్యాయ సంఘాలని చెప్పంటున్నాను, అందరినీ నేను ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం కొంత బాధాకరమే. ఎవరు కూడా సమ్మె రావాలని చెప్పి కోరుకోరు. సమ్మె అనేది కార్మికులకే కానీ, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకే కానీ అవి చివరి అంకం, చివరి అస్త్రం అవుతుంది. ఇవాళ అటువంటి పరిస్థితి వల్ల ఎదురు కావటం కొంత బాధాకరమే చెప్పంటాడు. ఇప్పుడు వాస్తవంగా అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు చేపట్టడంతోనే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రధాన పాత్ర పోషించిండ్రో, ఫలాలు ఏదైతే వారికి అందింపజేయడం వారి బాధ్యతగా భావించి కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పంటాడు. ఇలా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఇలా ఉద్యోగాల కల్పన ఏదైతుందో స్థానికులకు 85% ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడే విధంగా, ఓపెన్ కేటగిరీ కేవలం 15% మాత్రమే చెప్పంటున్నది. దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా 85% రిజర్వేషన్ లేదు. ఇలా తెలంగాణ పోరాటంతో సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనకే లభించాలని చెప్పని 85% రిజర్వ్ చేయడం జరిగిందని చెప్పంటున్నాడు. సరే, ఆనాడు వారు పిఆర్సీ ఏదైతుందో 2020లో అమలు తెచ్చిన ఈ గేవ్ ఎఫెక్ట్ ఇట్ ఫ్రమ్ 2018. వారు 2018కి ఏదైతుందో దానికి ఎఫెక్ట్ ఇచ్చింది. అంటే దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలనే మనకి ఎప్పుడు రావాలి, 23 రావాలి. 23 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏదైతుందో జాప్యమైంది. తదుపరి ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో, నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో ఏదైతుందో మా సలహా సూచన కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ 6 మాసాల్లో ఏదైతుందో పిఆర్సీ, నూతన పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పని ఇప్పుడు ఇచ్చాను నాగేందర్ రెడ్డికి. 6 మాసాల్లో ఏదైతే నూతన పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. ఇవాళ 33 మాసాలు గడిచిపోయింది. అంటే బేసిక్గా పిఆర్సీ అనేది ఏదైతుందో ఇట్స్ నాట్ ఇంక్రిమెంట్. వేతభత్యాల సవరణ అంటే పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయడం. ఇది ఇట్స్ నాట్ అన్ ఇంక్రిమెంట్. బజార్లో, మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పుడు ఏదైతుందో ఆ ధరల సూచికకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయటం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయటం, ఇది చట్టబద్ధత. దీనికి చట్టబద్ధత రూపొందించడం జరిగింది. అట్లా డిఎల్ కూడా ప్రతి 6 మాసాలకు ఒకసారి డిఎల్ ఇవ్వాలి, ప్రతి 6 మాసాలకు ఒకసారి డిఎల్ ఇవ్వాలి. ఇప్పుడు 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉన్నది. హెల్త్ అయితే చెప్పంటున్నా ఇది ప్రాథమిక హక్కులో భాగం. విద్య, వైద్యం అనేది ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో భారత పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో
ఉచితంగా విద్యా వైద్య సేవలు కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగంలో నిర్దేశించిన పౌర హక్కులో భాగంగా అని చెప్పంటున్నాను. దానికి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గర 1.5% తీసుకోవటం అయితే ఆరంభమైంది, కానీ కార్యక్రమం అమలు మాత్రం ఆరంభం కాలేదా? తీసుకోవడం ఆరంభమైంది, 4 మాసాలు అవుతుంది తీసుకో. ఇవాళ అలానే చెప్పిండు, మేము మొదటి సొంత 2 లక్షలు నింపుతా, తర్వాత 1 లక్ష నింపుతా, 2 కూడా 3 అన్నాడా? అసలు నింపి అంతా 17,000 18,000 నింపిండు అని చెప్పుకునేది 60,000 70,000 చెప్పుకుంటుండు. నింపినే 16,000 17,000 అని చెప్పుకుంది 60,000 70,000 చెప్పుకో. ఆయన చెప్పుకునేది కూడా 3 లక్షలు చెప్తలేడు చెప్పంటుండే. ఎవడైనా కానీ చెప్పంటున్నా, ఉద్యోగస్తులతోని ఉపాధ్యాయులు పెట్టుకుంటే ఎవడు పేరుకు రాలేదు. నేను ఉన్నతంగా చెప్తున్నాను, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతోని పెట్టుకున్నాడు ఎవడు పేరుకు రాలేదు. విద్యార్థులతోని నిరుద్యోగ యువతతో పెట్టుకున్నాడు కూడా ఎవడు పేరుకు రాలేదు. ఇవాళ మోడీ అటువంటి వాడు జంజీని చూసి వణుకుతున్నాడు, మోడీ అటువంటి వాడు జంజీని చూసి వణుకుతున్నా అని చెప్పి అంటున్నాను. మరి ఇంకేందా ఇక అదే అంటున్నాను. విద్యార్థులు నిరుద్యోగ యువతే లేకుండా తెలంగాణ లేదు, మరి వాళ్ళ గురించి ఆలోచన లేకుండా ఎట్లనే? అదోటి ప్రశ్నించడం దిమాఖీ నక్సల్ అంటే ఎవరు చదువు రావద్దు, వెనక్కి ఎవరికి చదువు రావద్దు. దయచేసి ఏదైతే ఉందో జగిత్యాల గడ్డ, దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఆరంభింపబడ్డాడు ఏ ఉద్యమం అయినా కానీ ఏదైతే ఉందో తప్పకుండా మనం ఆశించిన ఫలితం పొందుతాం, మన హక్కులు సాధించుకుంటాం అనే ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఇలా మీరు భవిష్యత్తులో మీరు ఫస్ట్కు ఇక్కడ చేపడతారా లేక ఎక్కడ చేపడతారో, మీరు ఎప్పుడు ఏ కాల్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఇట్ ఆల్వేస్ స్టాండ్స్ విత్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్, రిటైర్డ్ ఎంప్లాయీస్, విద్యావంతులకు అందరు కూడా ఏదైతే ఉందో తోడు నిలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం చెప్పండి.